ఇక్కడ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తెలుసుకున్నటివి మీతో షేర్ చేసుకుంటాను. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే, అది కూడా నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే ఈ దోస్త్ యాప్, ఫ్రెండ్ యాప్, ఈ జెన్యూన్ యాప్స్ అనేసి అందరికీ తెలుసు. అయితే చాలా మంది దాంట్లో అమౌంట్ కట్టి కాయిన్స్ తీసుకొని దోస్త్ యాప్ అండ్ ఈ ఫ్రెండ్ యాప్స్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. అయితే ఇవి అనేసి జెన్యూన్ యాప్స్ అనేసి మొత్తం అంతా మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే అక్కడ ఏం జరుగుతుంది, దాంట్లో వచ్చే గర్ల్స్ కానీ ఆంటీస్ కానీ ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క బాయ్స్ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నార్మల్గా వాళ్ళు అట్రాక్ట్గా మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కొంతమంది ఓకే అలా మాట్లాడడం వేరు, ఇవాళ బిజినెస్ పర్పస్గా యూజ్ చేసుకుంటున్నారు. అయితే కాల్ మీరు చేసిన వెంటనే అతను అనదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిఫ్ట్ చేసిన తర్వాత వెంటనే వాట్సాప్ నెంబర్ ఇవ్వడం, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అని చెప్తారు. నువ్వు పర్టికులర్గా అడుగుతావు, ఎందుకు నేను మెసేజ్ చేయాలంటే కన్నా వీడియో కాల్ 450 or 500 ఇలా జరుగుతుంది. అంటే అదొక ప్లాట్ఫామ్ అనేది పర్పస్ వేరు, కానీ అదొక బిజినెస్గా యూజ్ చేస్తున్నారు చాలామంది. దాని నుంచి మీరు తప్పించు, ఎందుకంటే ఒక్కసారి మీరు అట్రాక్ట్ అయ్యారో కంటిన్యూగా మీరు దానికి రీఛార్జ్ చేయడం, కంటిన్యూగా దాంట్లో మీరు మాట్లాడడం, అలా మీరు దానిపైన ఫోకస్ ఎక్కువ పెట్టి మీ స్టడీ అండ్ మీరు యొక్క గోల్ అనేది మీరు పక్కా కూడా మర్చిపోతారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, అందరూ ఉపయోగించద్దండి అని కాదు, కానీ మనకు వస్తున్న ఇన్కమ్ బట్టి మనకు వచ్చేదే పర్ డే కష్టపడితే విలేజ్లో 500 అలా వస్తుంది. దానికి కాయిన్స్ కొనాలి అంటే మినిమం 300 నువ్వు బాగా మాట్లాడాలండి. అంటే 300 నువ్వు అలా పెడుతున్నావు, వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి నువ్వు మాట్లాడిన దానికి వాళ్ళకి ఇన్కమ్ పోతుంది, నీకేం పోతుంది, నీ దగ్గర ఉన్నది పోతుంది. అందుకు నేనేం చెప్తున్నాను ఈ వీడియోలో అంటే, ఈ యాప్ని ఉపయోగించిన వాళ్ళు జెన్యూన్గా మీరు మాట్లాడాలి, జెన్యూన్గా మీరు మీ యొక్క మనసులో ఉన్న విషయాలు అనదర్ పర్సన్తో షేర్ చేసుకోవాలనుకుంటే నార్మల్ దాన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఓకే. అలా కాకుండా పర్సనల్గా మీరు ఇంకా అమౌంట్ వేసి మాట్లాడాలనేది చాలా వరకు మీరు మోసపోవడం, మీ అమౌంట్ని లాస్ చేసుకోవడం, ఈ రెండు అనేవి కంపల్సరీ జరుగుతాయి. అందుకే నేనైతే ఇది నిజమో కాదు తెలుసుకోవడానికి 2 days నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని డైరెక్ట్గా వచ్చి మీ ముందుకు నేను చెప్తూ ఉన్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే, మీకు వాళ్ళు మాట్లాడినంత మాత్రం నెంబర్లు ఇవ్వరు, పర్టికులర్గా అయితే ఇవ్వరు. ఎందుకంటే చాలా మంది వరకు వాళ్ళు, నేను అడిగాను 3 or 4 మెంబర్స్ని, మీరు ఎందుకు ఈ యాప్ యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పింది ఒక్కటే రీజన్, నేను గట్టిగా ఫోకస్ పెడితే ఫర్ మంత్ 30K ఎర్న్ చేస్తాను ఈ యాప్లో అన్నారు. ఆ యాప్లో నేను ఏదని చెప్పను, ఆ 2 యాప్ల్లో. అదే ఒక జాబ్, ఒక MBA, ఒక బీటెక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఇప్పుడున్న లేఆఫ్స్కి అండ్ రాకుండా ఉన్న ప్రాజెక్ట్స్కి మనము ఫ్రెషర్స్కి వెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నాం. 30K ఎర్న్ చేయాలంటే కానీ ఎంత కష్టపడాలి, కానీ అక్కడ వాళ్ళు ఎర్న్ చేస్తున్నారంటే అది మనదే. ఒకటి ఏంటంటే, ఒక అబ్బాయి 23-24 years వచ్చినప్పుడు సమ్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్, ఓకే, బట్ కానీ అది మీరు ఎలా తీసుకోవాలంటే, ఆఫ్టర్ జాబ్ నేను సక్సెస్ అవుతాను, లేదంటే నేను ఒక పొజిషన్లో స్ట్రాంగ్గా నిలబడినప్పుడు మిమ్మల్నిగా ఇష్టపడే ఒక వ్యక్తి వస్తారు, వాళ్ళు లైఫ్లో మీ పార్ట్నర్ అవుతారు, వాళ్ళని బట్టికే లైక్ చేయండి. ఇలా యాప్ల్లోకి వెళ్ళి మీరు సంపాదించే దాంట్లో ఆఫ్ కాదు 90% దాంట్లోనే ఇన్వెస్ట్ చేయడం. బెట్టింగ్ యాప్స్ అంటారు, బెట్టింగ్ యాప్స్ అనేటివన్నీ రిమూవ్ చేశారు చాలా వరకు. ఈ బెట్టింగ్ యాప్స్ వెళ్ళిపోయాక దిక్కు తెలియని వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ యాప్ల్లోకి వచ్చి పడుతున్నారు. మీరు బతకే కాదు, వాళ్ళని బతికిచ్చేకి మీరు చేస్తున్న పని ఇది. లేదు, నీకు ఏదన్నా ఒక యాప్ నుంచి ఇన్కమ్ వస్తుందంటే కన్నా అది ట్రై చేయి, కానీ నువ్వు పోగొట్టద్దు. ఇది నేను చెప్తాను. ఎందుకు నేను ఈ వీడియోలో చెప్తాను అంటే, నా సబ్స్క్రైబర్ 91Kలో ఒక్కరో ఇద్దరన్నా ఇట్లాంటి యాప్స్ ఉపయోగిస్తే ఇప్పటి నుంచన్నా మానుకుంటారు, ఇప్పటి నుంచన్నా వేరే రూట్కి వెళ్తారు. ఇవి మట్టికి నేను ఆలోచించి మీ ముందుకు వచ్చి నేను వీడియో తీస్తున్నాను. ఇంకా ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు తెలియనప్పుడు ఓకే, తెలుసుకున్న తరువాత ఒక్కసారి ఎవరన్నా దెబ్బ పడ్డాక వాళ్ళు మళ్ళీ మనకు వచ్చి చెప్పినప్పుడు మనం అది ఫాలో కావాలి. ఎందుకంటే అక్కడ అనుభవం గొప్ప. అందుకోసం లేదు నేను చేస్తాను, నేను ఏమవుతుందంటే ఆఫ్టర్ నీకే తెలిసి వస్తుంది, అప్పుడు ఈ వీడియోని గుర్తొస్తుంది. ఇదే నేను చెప్తున్నా. సో సబ్స్క్రైబర్స్, మీలో ఎవరైనా అలా యూజ్ చేస్తూ ఉంటే అది పాజిటివ్గా తీసుకొని నేను చెప్పిన మాటలు ఇంకటి నుంచి అది తగ్గించండి, లేదంటే స్టాప్ చేయండి. మీరు ఎర్న్ చేసుకోండి ఇన్కమ్ ఎక్కడి నుంచన్నా ఒక యాప్ నుంచి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జాగ్రత్త అన్నమాట.